ధ్యాని కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆయన పక్కన పత్రి ఉంటాడు ఉంటాడు ఉంటాడు. లక్ష్మణరావు గారు అంటుంటారు, ఏదైనా కానీ 3 సార్లు అంటే అయిపోతుందని. ప్రతిదానికి ఆయన ఒత్తి చెప్తుంటాడు 3 సార్లు. ఆయన పత్రిజీ గురించిన ఈ పిరమిడ్ల గురించి ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. పంటలు ఎక్కువ పండుతాయని సైంటిఫికల్గా నిరూపణ చేశారు. పిరమిడు, పత్రి ఈ 2 ఇప్పుడు వచ్చిన కొత్త పదాలు కావు. మహా అంటే పత్రి గారు 30-35 సంవత్సరాల గురించి మీకు పరిచయం, పిరమిడ్లు పరిచయం. కానీ సనాతన భారతీయులందరికీ పత్రి, పిరమిడు 2 కూడా లక్షల సంవత్సరాల నుంచి తెలుసు. మనం శివ పూజలు చేస్తామా? త్రిగుణం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం. ఆ చెప్పే పత్రి ఏంది? బిల్వ పత్రి. మరి పత్రి ముందు నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంకా ముందు కూడా ఉంటాడు. అట్లాగనే పిరమిడ్లు అంటే ఎన్నో చోట్ల నేను ఇదే చెప్తాను. ఇది నాకు స్వయంగా తగిలిన బుద్ధి. పత్రిజీ గారితో కొంచెం విభేదించి ఆయన్ను దూషించి అంతా విన్న తర్వాత ఆయన చెప్పింది, అక్కడ ఒక పిరమిడ్ ఉంది, దాని కింద కూర్చొని నువ్వు మంత్రాలు చదువుతావో, ఆసనాలు వేస్తావో, ఏం చేస్తావో చేయి, ఒక్క 15 నిమిషాలు లోపల కూర్చొని రా అన్నాడు. 15 నిమిషాలే కదా అని లోపల కూర్చొని 3.5 గంటల తర్వాత బయటకు వచ్చా. నా బ్రెయిన్ వాష్ అయిపోయింది. పిరమిడ్ అంటే ఏందో అర్థమైంది. మనమంతా పూజిస్తాం శ్రీచక్రం మేరు. మనమంతా బతుకుల్లో జీవితంలో ఒక్కసారన్నా పోయి రావాలనుకుంటాం మానస సరోవరం, కైలాస పర్వతం. ఈ 2 కాకపోయినా ప్రతిరోజు ఏదో ఒక గుడికి పోతాం, అక్కడ గర్భాలయంలో ఉన్న విగ్రహాన్ని చూస్తాం. ఈ గర్భాలయము, ఆ పర్వతము, ఈ శ్రీచక్ర మేరువు 3 ఒకటే. అదే ఇప్పుడు కొత్త రూపు ధరించి పిరమిడ్గా వచ్చింది. శ్రీచక్ర నిర్మాణం చేయాలంటే అమ్మవారి శక్తి కోణాలు 5, అయ్యవారి శక్తి కోణాలు 4, ఒకదాంతో ఒకటి కొలిగిడైతే 43 కోణాల అతి విచిత్రము, అతి శక్తివంతము అయినటువంటి శ్రీచక్రం తయారవుతుంది. పిరమిడ్ కూడా సేమ్. పిరమిడ్కు 4 గోడలు ఉంటాయి, అవి శివశక్తి స్వరూపాలు. పిరమిడ్ పైన 4 త్రికోణాలు ఉంటాయి, ఆ త్రికోణాలు కలుసుకునే పాయింట్ కింగ్ ఛాంబర్ చోటు అనేది 5 కలిపితే అమ్మవారి శక్తులు. అది పిరమిడ్. ఆ పిరమిడ్ రహస్యం అట్లుంటుంది. ఆ పిరమిడ్ ధ్యానము అనే ఒక గింజను మన హృదయ క్షేత్రంలో పత్రిజీ గారు నాటారు. ఇంకా మన బాధ్యత ఆ గింజను మొక్కను చేయడం, మొక్కను చేసి దాన్ని మొలకెత్తించి చెట్టుగా మార్చి దాని ఫలాలు తిరిగి మనమే పొందడం మన చేతుల్లో ఉంది. మహాత్ములంతా వస్తారు, ఇట్లా చేయండిరా అని చెప్తారు, చెయ్యి పట్టుకొని తీసుకొని పోరు. కానీ మన పత్రిజీ గారు వెంటబడి ఇప్పుడు వచ్చిన శ్రీమాన్ బివే రెడ్డి గారి చేత మొట్టమొదటి పిరమిడ్ కట్టించారు. ఆయన హస్తవాసి ఎట్లాడుదో ఈ పొద్దు ఇన్ని లక్షల పిరమిడ్లు తయారైపోయినాయి. అట్లాగానే ఆయన శ్రీ రెడ్డి గారిని ఎన్నుకున్నారు ఇక్కడ. ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాలు ఇకే అకుంఠితంగా జరిగిపోతూనే ఉంటాయి.